పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డెంగ్యూ వ్యాధి తీవ్రత దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న పేషెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ మరియు పాలకొండ స్థానిక డిగ్రీ కళాశాల సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లోనూ రక్తదానం చాలా గొప్పదని, అవసరానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఈ రక్తదానం చేయడం ద్వారా ప్లేట్లెట్స్, ప్లాస్మా, రక్తం ఇలా అవసరం ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని ఏపీ ఎన్జీఓ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు సాయిరాం తెలిపారు. ఎనీమియా వ్యాధి గిరిజన ప్రాంతాల్లో తీవ్రంగా ఉందని, రక్తహీనతో బాధపడుతున్న గిరిజనులకు సహాయం చేసే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ అపోహలను వదిలి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పాలకొండ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్యాంబాబు తెలియజేశారు. దాతల ద్వారా సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థకు అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ కేంద్రంలో ఏపీ ఎన్జిఓస్ తరఫున మరియు పాలకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి తరఫున రక్తదాన శిబిరం పాలకొండ డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పాలకొండ వాస్తవ్యులు 100 మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్వతీపురం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ ఉన్నదని మా ఏపీ ఎన్జిఓ సంఘానికి పాల్గొండ దృష్టిలోకి వచ్చిన వెంటనే మా సంఘ సభ్యులు స్పందించి జిల్లా ఎన్జిఓస్ సంప్రదించి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఒక సామాజిక బాధ్యతగా మనం కూడా ఓన్లీ అసోసియేషన్ మన డిమాండ్స్ కూడా కాదు, సమాజానికి సమాజంలో ఉన్న సమస్యలు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు చేసి మనం ఒక మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనకు జరిగింది. డెఫినెట్ గా ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు సంఘాలు కూడా ప్రతి ఉద్యోగులు కూడా అప్పుడు 6 మాసాలకు ఒకసారి క్యాంప్ పెట్టడం వల్ల షార్టేజ్ అనేది తగ్గుద్ది. ఈ రోడ్ యాక్సిడెంట్ లో బ్లడ్ అనేది ఎక్కడే అవసరం. ఇది మనకి ఎక్కువ NH5 జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కాబట్టి ఈ కొరతను నివారించడానికి ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఉపయోగపడతాయని, ఇందులో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్న యువత కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మన మన్యం జిల్లాలో ట్రైబల్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం ఎనిమిక్ ప్రాబ్లం. ఇంతవరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందినప్పటికీ కూడా బ్లడ్ ని సింథసిస్ చేయడం అనేటువంటి ప్రక్రియ సాధ్యం కాలేదు. కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే బ్లడ్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మన్యం జిల్లాలో ఉండేటువంటి సాధారణ ప్రజానీకానికి బ్లడ్ కొరత రాకుండా ఎనిమిక్ ప్రాబ్లం నుంచి వారు అధిగమించేటట్టు మనం చేయటానికి మన వంతు సహాయంగా మా కళాశాల విద్యార్థులు, స్థానిక యువకులు, ప్రజలు వీళ్ళందరూ సంయుక్తంగా 100కి పైగా వచ్చి రక్తాన్ని దానం చేయటానికి సుముఖత వ్యక్తం చేసి ఆ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా కళాశాలల్లోనూ ఇతర ఆఫీసుల్లోనూ జరిగితే మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ఈ ఎనిమిక్ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు కలుగుతాయని ఆశిస్తూ